వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు. అణు పరీక్షలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు. బలపడిన విజయ్ సర్కార్. మద్దతు ప్రకటించిన సివి షణ్ముగం వర్గం. ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన. మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతుందన్న సుజాత శర్మ. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమన్న రేవంత్ రెడ్డి. అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నాసిక్లోని టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు. బలవంతపు మత మార్పిడి కేసులో నిధా ఖాన్ను జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన కోర్టు. ఆలయాలు నిర్మించిన చరిత్ర కేసీఆర్ది, వాటిని కూల్చిన చరిత్ర రేవంత్ది. సీఎంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు విమర్శలు. చంద్రబాబు ఇంటి సమీపంలో స్థలాన్ని గ్రీన్ బెల్ట్గా ప్రకటించారన్న పేర్ని నాని. ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్గా ఎలా మారిందని ప్రశ్న. చంచల్గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం. జైల్ మ్యూజియం, ఫీల్ ద జైల్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్లాక్ను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా. వాస్తవాలను ప్రజల ముందుకి తెస్తుంటే ప్రభుత్వంలో తత్తరబాటు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం. వరుసగా 4సారి ఓడిన పంజాబ్. రికార్డు ఛేదనలో ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా రెండో రోజు మార్కెట్ల పతనం. భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ. భారత్ను తల వంచేలా చేసే శక్తి ప్రపంచంలో ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 1998లో పోఖ్రాన్లో జరిపిన అణు పరీక్షలను గుర్తు చేస్తూ భారత సంకల్పం ఎంత దృఢమైనదో ప్రపంచానికి ఆనాడే తెలిసొచ్చిందని అన్నారు. గుజరాత్లో సోమనాథ్ ఆలయంలో జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1998 మే 11న భారత శాస్త్రవేత్తలు పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి దేశ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆ పరీక్షల తరువాత ప్రపంచ దేశాలు మనపై అనేక ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూశాయని అన్నారు. అయినప్పటికీ భారత్ వెనక్కు తగ్గలేదని, మే 13న మరోసారి పరీక్షలు జరిపి తన రాజకీయ సంకల్పాన్ని నిరూపించుకుందని వివరించారు. మనం వేరే మట్టితో తయారైన వాళ్ళం అంటూ ఆనాటి ధైర్యాన్ని కొనియాడారు. आज का दिन एक और वजह से भी विशेष है. 11 मई 1998 यानी आज के ही दिन देश ने पोखरण में परमाणु परीक्षण किया था।
देश ने 11 मई को पहले 3 परमाणु परीक्षण किए। हमारे वैज्ञानिकों ने भारत के सामर्थ्य को, भारत की क्षमता को वैज्ञानिकों ने दुनिया के सामने रखा। दुनिया में तूफान आ गया। भारत, उसकी ये हैसियत, ये कौन होता है भारत जो परमाणु परीक्षण करे? और दुनिया की आंखें लाल हो गई। दुनिया भर की शक्तियां भारत को दबोचने के लिए मैदान में उतरी। अनेक प्रकार के बंधन लग गए। आर्थिक संकट की संभावनाओं के रास्ते सारे के सारे बंद कर दिए गए। అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11:40 గువాహటీలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బిశ్వ శర్మతో పాటు బీజేపీ నుంచి 2, ఏజీపీ, బీపీఎఫ్ నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఇది వరుసగా 3వసారి కాగా అస్సాం ముఖ్యమంత్రిగా శర్మ పగ్గాలు చేపట్టడం 2వసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. హిమంత బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, కొత్త టీంతో కలిసి పూర్తి అంకిత భావంతో పటిష్టమైన, మరింత అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన అస్సాంను నిర్మిస్తామని శర్మ ప్రకటించారు. హిమంత బిశ్వ శర్మ తొలిసారి 2021లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. মই శ్రీ హిమంత బిశ్వ శర్మ ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য విశ్వస్తতাరే ఆరు శుద్ధ. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం కూటమికి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకేలోని సివి షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం మంగళవారం తమ మద్దతును ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్తో భేటీ కానున్నట్లు షణ్ముగం మీడియాకు తెలిపారు. గత దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న వరుస ఓటములే తమ నిర్ణయానికి కారణమని షణ్ముగం వివరించారు. దశాబ్దాలుగా బద్ద శత్రువుగా ఉన్న డీఎంకే చేతిలో 3 సార్లు, గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీవీకే చేతిలో ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీని పునరుజ్జీవింపజేయాల్సిన బాధ్యత ఉంది. దాని భవిష్యత్తు గురించి చర్చించాలి అని ఆయన అన్నారు. நாங்கள் பெரும்பான்மையான அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக சட்டமன்ற குழுவினுடைய கூட்டத்திலே குழு கூட்டப்பட்டது. அந்த குழுவுடைய கூட்டத்திலே தீர்மானங்கள் நிறைவேற்றப்பட்டது. அந்த தீர்மானம் என்னவென்றால், நடந்து முடிந்த தேர்தலிலே தேசிய ஜனநாயக கூட்டணி தலைமையில் அந்த கூட்டணியில் இருந்த அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் படுதோல்வி அடைந்திருக்கிறது. அதை நாங்கள் ஏற்றுக்கொள்கிறோம். அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் இனி எந்த கூட்டணியிலும் இல்லை. தேர்தலுக்கு முந்தையே இந்த கூட்டணி எந்த கூட்டணியிலும் இப்போது இல்லை. நாங்கள் இப்போது அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் புதுவே முடிவை எடுக்க வேண்டும். இந்த கட்சி காப்பாற்றப்பட வேண்டும், புத்துயிர் கொடுக்கப்பட வேண்டும், மீண்டும் அம்மாவுடைய ஆட்சி அமைய வேண்டும், புதிதாக நாம் கூட்டணி அமைக்க வேண்டும் என்ற நிலைப்பாடை எடுத்தோம். அதன்படி தீர்மானத்தின்படி மக்கள் தீர்ப்பை ஏற்று
இன்றைக்கு வெற்றி பெற்றிருக்கிற முதலமைச்சராக இருக்கிற தமிழக வெற்றி கழகத்தினுடைய தலைவரை, அந்த ஆட்சியை అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో తీవ్ర అస్థిరత ఉన్నప్పటికీ మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతుందని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు. అనంతరం సుజాత శర్మ మాట్లాడుతూ చమురు రంగ కంపెనీలకు ప్యాకేజ్ ఇచ్చే ఉద్దేశం లేదని అన్నారు. భారత మార్కెట్లో సాధారణ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్ల దేశంలో ముడి చమురు నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని అన్నారు. नेचुरल गैस के संबंध में भी 6.7 लाख पीएनजी कनेक्शंस को गैसिफाई किया गया है और 2.68 लाख कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर क्रिएट किया जा चुका है और 7,29,000 से अधिक नए कंज्यूमर पीएनजी कनेक्शन के लिए रजिस्टर हुए हैं. 52,300 से अधिक ऐसे पीएनजी कंज्यूमर्स हैं जिन्होंने एलपीजी कनेक्शन सरेंडर किया है. C3 C4 मॉलिक्यूल्स पेट्रोकेमिकल, फार्मा और पेंट इंडस्ट्री के लिए जो सेल हुआ है वो 1 मई से लेकर अब तक 4600 टन. वेस्ट एशिया क्राइसिस के चलते जैसा आप जानते हैं कि ऊर्जा आपूर्ति वर्ल्ड सप्लाइड डिसरप्शंस हुए हैं ऊर्जा आपूर्ति में और इंटरनेशनल मार्केट में भी काफ़ी प्राइस वॉलेटिलिटी देखी जा रही है. परंतु भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके और इन सभी जो स्टेप्स लिए हैं उनके फलस्वरूप हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, टाइड अप है. విదేశాల్లో అమల్లో ఉన్న విద్యా విధానాలను అధ్యయనం చేయడానికి 25 మంది టీచర్లను ఫిన్లాండ్కు పంపించామని, అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యా విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు సంబంధించి 1,100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని, అందుకే విద్యాశాఖను తానే నిర్వహిస్తున్నానని అన్నారు. విద్యా వ్యవస్థలో తెలంగాణ దశాబ్దాలుగా వివక్షకు గురైందని అన్నారు. అందుకే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, నాటి నుంచి 4.5 దశాబ్దాలుగా పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు. ఈ ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే ఒక విద్యా వేదికలు. ఈ వేదికలను గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, పునరుద్ధరించాల్సిన బాధ్యత, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ పాఠశాలలు టీచర్ల కోసం కాదు, ఈ పాఠశాలలు రాజకీయ నాయకుల కోసం కాదు, ఈ పాఠశాలలు ఐఏఎస్ల ఐపీఎస్ల కోసం కాదు. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు మేలు జరిగే ఏ విషయమైనా ఈ ప్రభుత్వం వెనుకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం. నిన్న మొన్న మేము వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకి పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, వాళ్ళు చేసుకోవాల్సిన హోంవర్క్ సంబంధించిన నోట్ బుక్స్ నుంచి ప్రతిదీ సరైన సమయంలో చేరాలి. మీ పిల్లలకు కిట్టు రాకపోయినా, వచ్చిన కిట్టులో నాణ్యత లేకపోయినా, ఎందులోనే లోపం ఉంటే తక్షణమే నా దృష్టికి తీసుకురండి. ఆ లోకల్ గుండా ఎమ్మెల్యే గాని, ఇన్ఛార్జ్ మంత్రులకు గాని మీరు చెప్పండి. ఎవరైనా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో తోసే బాధ్యత నేను తీసుకుంటా. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ రిఫార్మ్స్ తెచ్చే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు
కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మనం అమలు చేస్తున్న పథకాలు వినియోగదారులకు సంక్షేమం చేరాల్సిన వాళ్ళ కోసం, వివిధ సంస్థలకు వ్యాపారం ఇవ్వడానికి కాదు. ఈ రోజు ఆ పేద పిల్లల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ రోజు ఉండాలన్నదే మా ఆలోచన. సంచలనం సృష్టించిన టీసీఎస్ లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో నిందితురాలు నిధా ఖాన్ పోలీస్ రిమాండ్ ముగిసిన అనంతరం నాసిక్ రోడ్లో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నాసిక్ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తుండగా ఆమెను అనంతరం నాసిక్ రోడ్ సెంట్రల్ జైలుకు తరలించారు. టీసీఎస్ లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి కేసులో నిధా ఖాన్కు మే 24 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆమె డిజిటల్ ఫుట్ ప్రింట్లను విశ్లేషిస్తున్నారు. ఆమె మతం మార్చాలనుకున్న హిందూ మహిళలకు 170కి పైగా ఇస్లామిక్ లింకులను పంపినట్లు వెల్లడైంది. దేవేంద్ర ఫడ్నవీస్కు సమర్పించిన జాతీయ మహిళా కమిషన్ 50 పేజీల నివేదిక ఈ ఆరోపణలను ధృవీకరించినట్లు సమాచారం. 1. మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపులు, లైంగిక దాడికి ప్రయత్నాలను ఎదుర్కొన్నారు. 2. హిందూ విశ్వాసాలు, సాంప్రదాయాలను అపహాస్యం చేస్తూ ఇస్లాంను శ్రేష్టమైనదిగా చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 3. మహిళలు తమను వెంబడించడం, అనుచిత వ్యాఖ్యలు, అవమానకరమైన ప్రవర్తన వంటివి ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. 4. కార్యాలయంలో అధికారిక ఫిర్యాదుల యంత్రాంగం లేదు. 5. అశ్విని చైనాని కాపాడిన డానిష్, తౌసిఫ్ మరియు రజాల నియంత్రణలో ఆ కార్యాలయం ఉండేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మాట్లాడిన ఉద్యోగుల బదిలీలు కూడా లేదా తొలగింపులను ఎదుర్కొన్నారని సమాచారం. 6. ఒక్క సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. 7. పోస్ట్ చట్టాన్ని ఏమాత్రం పాటించలేదు. ఈ విషయాలు నిజమని తెలితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తీవ్రమైన చట్టపరమైన మరియు ప్రతిష్టకు సంబంధించిన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. రాష్ట్రంలో రేవంత్ పాలనలో బడులే కాదు గుడులు కూడా విధ్వంసానికి గురవుతున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి బడులంటే పట్టవు, గుడులు అంటే లెక్కలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ ఆలయాలను నిర్మించి వాటి పవిత్రతను ప్రపంచానికి చాటితే రేవంత్ రెడ్డి ఏకంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం శిథిల శకలాలను క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, శంకర్ నాయక్, ఆరూరి రమేష్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, తక్కపల్లి రవీందర్రావు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమంతా కూడా ధరణిలో దేవాలయ భూమిగా నమోదైంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి భూభారతిలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ మంజూరైంది ఒక దగ్గర, స్కూల్ని ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి 7వ తారీఖున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని స్పష్టంగా రాసిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఇప్పటిదాకా ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2 అది. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, తవ్వకాలు అర్ధరాత్రి పూట ఎందుకు చేసినారు? ప్రజలెవరు చూడకుండా చీకట్లో రాత్రి 12 నుంచి 1 గంట మధ్య దేవాలయాన్ని కూల్చివేయడం, 24 అడుగుల లోతు తవ్వడం అంటే, ఈ అర్ధరాత్రి పూట చేయడం అంటేనే ఇవాళ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నిర్మించుకుంటున్న నివాసం మరియు అక్కడ జరుగుతున్న ఫ్లాట్ల కేటాయింపులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కడుతున్న ఇంటి సమీపంలో సుమారు 3800 గజాల భూమిని గ్రీన్ బెల్ట్గా ప్రకటించడంపై పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్గా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులెవరూ నివసించకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించు, దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి
బ్రోకర్లకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించవు ఆ రూల్స్ అన్నీ కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడి లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు, రూల్స్ స్కిల్స్ జంతనాయి, సిఆర్డి రూల్స్ అన్నీ మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసుకుందాం. సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలు, కుంటలు అన్నీ కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్నీ కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరెవరన్నా 2-3 మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు మీరందరూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు సాధారణ ప్రజల కోసం చెంచల్గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జైలు ఆవరణలో జైలు మ్యూజియం, ఫీల్ ద జైల్ పేరుతో ప్రత్యేక బ్లాక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఇప్పటికే గోవా, కోలకత్తా వంటి ప్రాంతాల్లో జైలు మ్యూజియాలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు కూడా ఈ జాబితాలో చేరింది. జైలు మ్యూజియంలో జైలు చరిత్ర, ఉపయోగించిన పాత వస్తువులు, ఖైదీల జీవితం, శిక్షల విధానాలు వంటి అంశాలను ప్రదర్శించనున్నారు. ఇది విద్యార్థులు, పర్యాటకులు, సాధారణ ప్రజలకు జైలు వ్యవస్థ గురించి అవగాహన కల్పించడానికి ఉపయోగపడనుంది. ఫీల్ ది జైల్ బ్యారెక్ ద్వారా సాధారణ ప్రజలు ఒకరోజు జైలు జీవితాన్ని అనుభవించేలా జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించి రిజర్వేషన్ చేసుకున్న వారు జైలు రూల్స్ ప్రకారం ఒకరోజు బ్యారెక్లో ఉండి జైలు ఆహారం, రొటీన్ కార్యకలాపాలు, శిక్షల వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఇది జైలు జీవితం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. చంద్రబాబు అసమర్థత, ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక జగనన్న కనెక్ట్స్ సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించే కుట్రలకు చంద్రబాబు తెరలేపాడని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లు సోషల్ మీడియా సైనికులకు అక్రమ కేసులతో వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అకౌంట్ల సస్పెండ్ చేయించాలని పోలీసుల ద్వారా మెటా, ఎక్స్కి నోటీసులు పంపుతుందని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయాలను యథావిధిగా పోస్టు చేస్తే ఆ పోస్టులను వాటిని డిలీట్ చేయాలని నోటీసులు ఇవ్వటం అంటే ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే కాదా అని ప్రశ్నించారు. మన విభజన చట్టంలో హామీలో భాగంగా విశాఖ రైల్వే జోన్ని సాధించుకుంటే అది చాలా కీలకమని మనం భావిస్తున్న టైంలో కేకే లైన్ లేకుండా దాన్ని రాయగడ డివిజన్లో కలిపేసి విశాఖ డివిజన్ ఇచ్చామని చెప్తున్నారు. మరి మీ కూటమి ప్రభుత్వం కదా, తెల్లారు లేచి ప్రధానమంత్రి గారితో చట్టపట్టాలు వేసుకుంటారు కదా మీరు. అయ్యా దీనివల్ల మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఆదాయం వచ్చే లైన్ పోతుందని చెప్పి మీరు ఎందుకు అడగలే? ప్రధానమంత్రి కలిస్తే అడగాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోవడం వల్ల 5,321 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమే నిధులు వినియోగించుకోలేక పోగొట్టుకుంది రాష్ట్రం అని రాస్తూ, స్పర్శ విధానం అమలు వల్ల ఆర్థిక శాఖ వైఫల్యం చెందింది. స్పర్శ అనే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఇందులోని లోటుపాట్లని అధిగమించడం లేదు. 2024-25 సంవత్సరంలో 55% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను 55% వాడుకుంటే 25-26లో అయితే 34% వాడుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోవట్లేదు. వేల కోట్ల రూపాయలు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా,
ఆంధ్రజ్యోతిలో రాసిందే మాట్లాడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో రికార్డు స్థాయి లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 211 పరుగుల ఛేదనలో ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 14 పరుగులకే ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ పెవిలియన్కు చేరారు. దీంతో ఢిల్లీ 14/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ కెప్టెన్ అక్షర్తో కలిసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు మిల్లర్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి జోరుతో ఢిల్లీ తిరిగి రేసులోకి వచ్చింది. మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గుతున్న సమయంలో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మాధవ్ తివారీ అద్భుతమైన తెగువ ప్రదర్శించాడు. ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా కేవలం 8 బంతుల్లోనే 18 పరుగులు చేసి మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పాడు. చివరి 2 ఓవర్లలో 17 పరుగులు అవసరం కాగా అకీబ్ నబీ భారీ సిక్సర్తో మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి విజయాన్ని ఖాయం చేశాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం ట్రేడింగ్స్లో సెన్సెక్స్, నిఫ్టీ రెండు సుమారు 0.5% పైగా నష్టపోయాయి. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 474 పాయింట్లు పతనమై 75,541 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. నిఫ్టీ 126 పాయింట్లు 0.53% నష్టంతో 23,689 వద్ద కొనసాగుతుంది. ఈ ఉదయం సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, కెమికల్స్, రియాల్టీ, సిమెంట్, ఫైనాన్షియల్ సూచీలు 2% పైగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఎస్బీఐ లైఫ్, ఐసీసీఐ బ్యాంక్ వంటి షేర్లు ప్రధానంగా నష్టపోయి వాటిలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు బ్యాంక్ రంగాలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత్ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు. అణు పరీక్షలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు. బలపడిన విజయ్ సర్కార్. మద్దతు ప్రకటించిన సివి షణ్ముగం వర్గం. ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన. మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతుందన్న సుజాత శర్మ. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమన్న రేవంత్ రెడ్డి. అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నాసిక్లోని టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు. బలవంతపు మత మార్పిడి కేసులో నిధా ఖాన్ను జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన కోర్టు. ఆలయాలు నిర్మించిన చరిత్ర కేసీఆర్ది, వాటిని కూల్చిన చరిత్ర రేవంత్ది. సీఎంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు విమర్శలు. చంద్రబాబు ఇంటి సమీపంలో స్థలాన్ని గ్రీన్ బెల్ట్గా ప్రకటించారన్న పేర్ని నాని. ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్గా ఎలా మారిందని ప్రశ్న.
చంచల్గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం. జైల్ మ్యూజియం, ఫీల్ ద జైల్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్లాక్ను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా. వాస్తవాలను ప్రజల ముందుకి తెస్తుంటే ప్రభుత్వంలో తత్తరపాటు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం. వరుసగా 4సారి ఓడిన పంజాబ్. రికార్డు ఛేదనలో ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా రెండో రోజు మార్కెట్ల పతనం. భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.